మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చేతన్ గారు, ఈరోజు మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా మనం మంచి తిన్న డైజెషన్ అవ్వాలన్నా, మంచిగా ఉండాలన్నా గట్ చాలా మెయిన్ అంటారు. ఓకే, గట్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటారు? గట్ ని ఎలా హెల్తీగా చూసుకోవాలి? గట్ అంటే అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంది గట్ అంటే అనేసి. అయితే మనకు గట్ అంటే ఏంది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మన మౌత్ నుంచి యానస్ వరకు మొత్తం గట్టే. అంటే మన గ్యాస్ట్రోఇంటెస్టైన్ ట్రాక్ట్ ఉంటుంది కదా, అదే మన గట్. ఇది హెల్దీ ఉండాలి. ఎందుకు హెల్దీ ఉండాలి? ఇది హెల్దీ ఉంటే బ్లడ్ కరెక్ట్ ఉంటుంది బాడీలో. ఇది హెల్దీ ఉంటే నరాలు కరెక్ట్గా పనిచేస్తాయి. ఇది హెల్దీ ఉంటే హార్ట్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది హెల్దీ ఉంటే షుగర్ లాంటి వ్యాధులు రావు. సో గట్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అండ్ ఇది హెల్దీ ఉండడానికి మనం కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నాం ఇవాళ. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టిప్ ఏంటంటే, ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్లు ఉంటాయి కదా అవి కన్జ్యూమ్ చేయొద్దు. యాక్చువల్లీ ఏంటంటే గట్లో మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియాలు. ఈ మైక్రోబ్స్ ఏం చేస్తాయి? మన గట్ హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మన బాడీలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. కొన్ని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని చెడ్డగా ఉంటాయి. ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయి కదా, వీటికి ఎనర్జీ ఏడికెళ్ళి వస్తుంది? ప్రీబయోటిక్స్ లకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు? ఫాస్ట్ ఫుడ్లు తింటారు, చైనీస్లు తింటారు, బర్గర్లు, పిజ్జాలు, అద్దం దొడ్డం అన్ని తింటారు. అయితే ఇవి తిన్నప్పుడు ఏమవుతుంది? ఇవి తిన్నప్పుడు అన్వాంటెడ్ క్యాలరీస్ పోతాయి మన బాడీలో. దాంతోపాటు దీంట్లో ఏముంటుంది? ఎక్సెసివ్ సాల్ట్ కంటెంట్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మోనోసోడియం గ్లూటమేట్ అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు కొందరు అజినోమోటో అంటారు, కొందరు చైనీస్లో వేస్తారు, ఆ సాల్ట్ అంటే గుర్తుపడతారు. ఇది ఏం చేస్తుంది అంటే ఈ గుడ్ బ్యాక్టీరియాకి మంచిది కాదు ఇది. ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా మంచిగా ఉంటే మన గట్టేమో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియాకి మంచి కాదు కాబట్టి ఏమవుతుంది? ఆ బ్యాక్టీరియా కౌంట్ తగ్గుతుంది. ఈ బ్యాక్టీరియా కౌంట్ తగ్గితే ఏమవుతుంది? బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు మలబద్ధకం ప్రాబ్లం, కడుపులో మంట, ఛాతిలో మంట, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, కాన్స్టిపేషన్, మళ్ళీ బర్బ్స్ రావడం, గ్యాసెస్ ప్రాబ్లం ఉంటుంది చాలా మంది. ఇవన్నీ దీని వల్ల వస్తాయి. అయితే ఇప్పుడు మనం మంచి ప్రీబయోటిక్ ఫుడ్లు తీసుకుంటే ఏమవుతుంది? ఆ మంచి బ్యాక్టీరియా ఉంటది కదా, దాని కౌంట్ పెరుగుతుంది. అయితే జనరల్ గా గట్ క్లియర్ గా మంచిగా ఉండాలి అంటే డైలీ కర్డ్ మంచి కన్జ్యూమ్ చేస్తే గట్ మంచి క్లియర్ గా అంటారు కదా, అది రైటేనా? ఇప్పుడు కర్డ్ వచ్చేసి ప్రోబయోటిక్ అంటే ఈ బ్యాక్టీరియాలే ఉంటాయి దాంట్లో, మంచి బ్యాక్టీరియాలు. అయితే అవి పోయి మన గట్లో సస్టైన్ అవ్వాలంటే మనం దానికోసం ప్రీబయోటిక్స్ కూడా ఎక్కువ తినాలి. ఇప్పుడు ప్రీబయోటిక్స్ ఏముంటాయి జనరల్ గా మనం చూసుకుంటే, ఇప్పుడు 2 ఫుడ్లు ఉన్నాయి మన ముంగట. ఒకటి చికెన్ బిర్యానీ ఉంది, మనకు నచ్చిన హోటల్ చికెన్ బిర్యానీ ఉంది. మళ్ళీ దాని పక్కకి సాలెడ్ ఉంది. దేని సాలెడ్? ఆనియన్, కుకుంబర్, మళ్ళీ దాని తర్వాత బీట్రూట్. ఈ 3 సాలెడ్ ఉంది. మనకు ఏది నచ్చుతుంది ఎక్కువ? బిర్యానీ నచ్చుతుంది. ఎందుకంటే దాని టేస్ట్ ఎక్కువసేపు ఉంటుంది నాలుక మీద. కానీ ఏదైతే మనకు నచ్చదు కదా అది మనం ప్రిఫర్ చేయొద్దు. ఏది మనకు అంత ఇది తినాలన్నా ఇప్పుడు అని అనిపిస్తుంది కదా, అది తింటే అది ప్రీబయోటిక్ అన్నమాట. అయితే ఆనియన్స్ కానీ, బీట్రూట్స్ కానీ, క్యారెట్స్ కానీ, కుకుంబర్స్, మళ్ళీ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్, మళ్ళా జ్యూసులు తీసి తాగుడు కాదు, హోల్ ఫ్రూట్, అది మనం ప్రిఫర్ చేయాలి. ఆ ప్రీబయోటిక్లు మనకి ఏం చేస్తాయి? మన గట్ ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ దాంతో పాటు మనం ఏం చేయొచ్చు? ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను, అది డైలీ వేసుకుంటే మనకు గట్ హెల్త్ బెటర్ అవుతుంది. అది ఏంది? హోమియోపతి మెడిసిన్స్ లో నక్స్వామికా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ నక్స్వామికా మెడిసిన్ మనం 0/9 పొటెన్సీలో ఎవ్రీడే 2 డోసెస్ తీసుకోవాలి. ఎవరన్నా తీసుకోవచ్చు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరికన్నా ఇవ్వచ్చు. 5 గోళీలు వేసుకోవాలి. చిన్న గోళీలు ఉంటాయి, చక్కెర గోళీల్లాగా, మంచిగా చప్పరించాలి. గట్ని క్లీన్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు? వాళ్ళకు థమ్స్అప్ తాగడం అలవాటు ఉంటుంది, కొందరికి ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు ఉంటుంది. దాంతో ఈ గట్ బ్యాక్టీరియా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. గట్లో ఉండే ఎన్వైరన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అయితే ఫుల్ పరేషానీ అవుతుంది వాళ్ళు. అందుకే మంచి ప్రీబయోటిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. టైంకి తినండి, టైంకి పడుకోండి.
ఒకవేళ మన గట్ పాడైందంటే ఏమైతుంది తెలుసా మీకు? మనకు ఫస్ట్ థింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తా. ఇవాళ మీరు నైట్ మీ ఇంట్లో దావత్ ఉంది, మంచిగా మీకు నచ్చిన ఫుడ్లు ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది, బిర్యానీ ఉంది, ఫిష్ ఉంది, మళ్ళీ ఫ్రైలు ఉన్నాయి, ఇవన్నీ మీరు తిన్నారు, లేట్ నైట్ తిన్నారు, 10:30కి తిన్నారు. దాని తర్వాత మీకు నిద్రలో పరేషాని అవుతుంది కదా, కంపల్సరీ. అవును. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మోషన్లో ప్రాబ్లం అవుతుంది. అదే మనం ఏం చేస్తాం, మంచిగా 7 o'clock వరకు డిన్నర్ తినేస్తాం, అంత హెవీగా తీసుకోము. అప్పుడు ఏమవుతుంది, మనకు మంచి నిద్ర కూడా వస్తుంది. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు మంచి బాడీకి రెస్ట్ కావాలి. మనం నిద్రలో పోతే మనం కోమాలో పోయినట్టు, మనకి ఏమవుతుంది ఏం జరుగుతుంది అర్థం కూడా కాదు. కానీ కొందరు పేషెంట్లు మన దగ్గర వస్తారు నిద్రలేని సమస్యతోటి, మళ్ళీ ఛాతిలో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ నరాల బలహీనత. వాళ్ళు ఏం చెప్తారు, నేను పడుకుంటాను, నేను పడుకున్నప్పుడు నాకు నా చుట్టూ ఏం జరుగుతుంది అది తెలుస్తుంది నాకు. అవును, కొంతమంది. దాని అర్థం ఏంది, వాళ్ళ నిద్ర ఏమో సరిగా లేదు. అది ఎప్పుడైతుంది, ఈ గట్ హెల్త్ ఏమో సరిగా ఉండదు కదా, అప్పుడు అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మనకు ఒక్కరోజు పడుకోకపోతే నెక్స్ట్ డే మొత్తం చేతులు లాగడం, కాళ్ళు లాగడం ఉంటాయి. మనం పడుకోలేదు ఎందుకు, బిర్యానీలు తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, నెక్స్ట్ డే చేతులు లాగడం, కాళ్ళు లాగడం ఉంటుంది. మళ్ళా అది కవర్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఫుల్ ఎక్కువ తింటాం. ఎక్కువ ఎనర్జీ కావాలి కదా ఇప్పుడు బాడీకి, ఎక్కువ ఎనర్జీ వస్తే నెక్స్ట్ డే పని చేయడానికి వస్తుంది. అట్లనే కంటిన్యూ అయింది అనుకోండి, నరాల బలహీనత వచ్చేస్తుంది, చేతులు లాగడం, కాళ్ళు లాగడం. ఇట్లా ఒక పేషెంట్ కి మొత్తం బయటనే తినే అలవాటు ఉండే, అయినా మార్కెటింగ్ జాబ్ లో ఉండే, ఫుల్ ట్రావెలింగ్ ఉంటుండే, 30 రోజుల్లో 20 రోజులు ట్రావెలింగ్ ఉంటుండే. అయితే ఏమైపోయింది, గట్ హెల్త్ మొత్తం తేడా చేసింది. మలబద్ధకం వచ్చింది, పైల్స్ వచ్చింది, ఫిస్చులా వచ్చింది, దాంతో పాటు నరాల బలహీనత వచ్చింది, అండ్ షుగర్ వ్యాధి కూడా వచ్చింది. అయితే మనం మొత్తం డయట్ మార్చినాం, ఆయన ప్రకారం ఆయన ఏడి కన్నా ఓనివ్వండి, ఆయనకు సెట్ అయ్యే మనం ఫుడ్స్ రాసిచ్చినాం, ఆయన అవి కంటిన్యూ చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాం ఆయనకు. అయితే పైల్స్ తగ్గినాయి, ఫిషర్స్ తగ్గినాయి, ఫిష్యులా తగ్గింది, డయాబెటీస్ తగ్గింది, నరాల బలహీనత తగ్గింది, నిద్ర కూడా కరెక్ట్ గా వస్తుంది. అండ్ హోమియోపతి స్పెషాలిటీ ఏంది, మనం రోగాన్ని పూర్తిగా బాడీలోకి వెళ్ళి తీసేస్తాం. సో ఆ పేషెంట్ ఇప్పుడు హెల్తీ ఉన్నారు. సో జనరల్ గా అయితే చాలా మంది మార్నింగ్ కొన్ని డైట్స్ ఫాలో అవుతారు, ఈ జ్యూసెస్ లాంటివి. సో అవి కూడా వర్కౌట్ అవుతాయి అంటారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి జ్యూసులు అవసరం. మనం హోల్ ఫ్రూట్ తీసుకోవాలి, జ్యూసులు తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఎక్సెసివ్ క్యాలరీస్ కూడా ఇంటేక్ చేస్తాం దాంట్లో. ఈ వీడియో స్టార్టింగ్ లో కూడా నేను చెప్పిన. అయితే అట్లా మీరు ఫాలో చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టైంకి తినండి. ఇంట్లో చేసుకునేటివే తినండి, బయటకు వెళ్ళి స్విగ్గీల మీద, జొమాటోల మీద మళ్ళా రోజు ఆర్డర్ పెట్టుకోకండి. సో రకరకాల ఆయిల్స్ చేంజ్ అవ్వడం వల్ల గట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం జనరల్ గా. అవును. రైట్ అండి, థ్యాంక్ యూ.